సమాజ సేవ. ఇప్పుడు మనకు ఒక చిన్న అనుమానం వస్తుంది. సమాజ సేవ మనం చేయాలా? చేయకపోతే నష్టం ఏమైనా ఉందా? దీని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఒక రోజున ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతూ, మిమ్మల్ని సమాజ సేవ ఎవడు చేయమన్నాడు? మీరేమన్నా దేశాన్ని ఉద్ధరించాలా? ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? ఎవడు అడిగాడు అన్నాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి, ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సమాజము అంటే ఏమిటి అసలు? నీ శరీరమే ఒక సమాజం. నీ శరీరమే ఈ సమాజం. ఈ శరీరంలో వివిధమైనటువంటి అంగాలు ఉన్నాయి, నవరంధ్రాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇట్లా అన్ని రకాలైనటువంటి ఇంద్రియాలు కూడా ఉన్నాయి. ఈ ఇంద్రియాలన్నీ సరిగా సవ్యంగా పనిచేస్తేనే కదా నీ శరీరం పనిచేసేది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పడానికి నిర్దిష్టమైనటువంటి ప్రమాణం ఏమిటి అంటే, నీ శరీరంలో ఉన్న అంగాలన్నీ సరిగా పనిచేయటము. నీ శరీరంలో హార్ట్ బాగా పనిచేస్తుంది, లంగ్స్ బాగున్నాయి, అలాగే కిడ్నీస్ బాగున్నాయి, మిగిలినటువంటి శరీరంలో ఉన్న మిగిలిన అవయవాలు బాగున్నాయి, ఏ రకమైన రోగము రుష్టు లేదు అంటే నువ్వు పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నట్టుగా లెక్క. అంతే కదా? ఇవి కనుక సరిగా లేకపోయినట్లయితే, ఇందులో ఏది పనిచేయకపోయినా నీ శరీరానికి ఆరోగ్యం దెబ్బతిన్నట్టే. నీ కళ్ళు కనిపించట్లేదు, శరీరం అంతా బాగుందండి. శరీరం స్వరూపం తథావా కళత్రం చదువుకున్నావు, అన్నీ బాగున్నాయి, డబ్బులు ఉన్నాయి, నిజమే. కళ్ళు లేవు, కళ్ళు లేవు, చూపు కనిపించదు. నువ్వు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడి బతకాల్సిందే కదా. నువ్వు గుడ్డివాడివే కదా. లేదు, నీ చెవులు సరిగా పనిచేయటం లేదు, ఆ వినికిడి యంత్రాలు ఏవో చెవులలో పెట్టుకొని తిరగాల్సిందే కదా. చూసేవాళ్ళందరూ నేను సౌండ్ ఇంజనీర్ అంటారు కదా. కాళ్ళు లేవు, నడవలేవు, నడవడానికి ఏదో ఒక ఆధారం అనేది ఉండాలి కదా. ఇలా శరీరంలో ఏ భాగం సరిగా పనిచేయకపోయినప్పటికీ కూడా నువ్వు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడివి కాదు. ఈ విషయాన్ని గుర్తించు. నీ శరీరం, మిగిలినటువంటి శరీరం ఎంత బలంగా ఉన్నా, ఎంత దృఢంగా ఉన్నా ఒకటే. అలాగే సమాజం కూడా. నువ్వు బాగా సంపాదించావు, నిజమే. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, బాగుంది, నిజమే. నీ వల్ల సమాజానికి జరిగేది ఏమిటి? నువ్వు సంపాదించుకున్నటువంటి డబ్బులు నువ్వు బ్యాంకులో దాచుకున్నావు. మన దేశంలో కాకపోతే విదేశాల్లో బ్యాంకుల్లో దాచుకున్నావు. నీ వాళ్ళు తరతరాలుగా తిన్నప్పటికీ కూడా తరిగిపోయినటువంటి ఆస్తులు సంపాదించావు. అయితే ఏంటి? ఎవరికైనా ఉపయోగం ఉందా ఇందులో? లేదు. మరి నువ్వేం చేయాలి? నువ్వు సంపాదించినటువంటి ధనాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి, దాన్ని సరిగా ఖర్చు పెట్టాలి. అంటే ఆ ధనాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయి, 2 పరిశ్రమలు స్థాపించు. నీ కోసం కాదయ్యా పరిశ్రమలు స్థాపించమన్నది. అలా పరిశ్రమలు స్థాపిస్తే 10 మంది ఉద్యోగాలు వస్తాయి. నీ పేరు చెప్పుకుని 10 మంది అన్నం తింటారు, వాళ్ళు బతుకుతారు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, వస్తువులు ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయినాయి కాబట్టి దేశం పురోగమిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కొంతమంది ఉన్నారు, వాళ్ళు తరతరాలుగా తిని కూర్చున్నప్పటికీ కూడా తరగనటువంటి ఆస్తులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. పని చేస్తూనే ఉంటారంటే చెయ్యాలి, అంతే. మానవుడిగా పుట్టిన తర్వాత నువ్వు సోమరిపోతుగా కూర్చోకూడదు, నువ్వు పని చేయాలి. నువ్వు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇంత శరీరంలో ఏదో ఒక అంగాన్ని నాకేమిటి అని వదిలేసావనుకోండి, ఏమవుతుంది? దాని సంరక్షణ బాధ్యత అనేది నువ్వు తీసుకోలేదు, ఏమవుతుంది? అది నీ శరీరంలో భాగం అనే మాట మర్చిపోక. నీ ఒళ్ళు నువ్వు సరిగా కడుక్కోలేదు, సరే పొద్దున్నే నీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నావు,
కానీ ఒళ్ళు సరిగ్గా కడుక్కోలేదు, తిరిగి వచ్చేసావు. నాకేంటి అవసరం, చండాలని నేను కడగను అన్నావు. ఓకే, మేమేం కాదనలేదు, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇవన్నీ చండాలు ఉండే నేను కడుక్కోను అన్నావు, వచ్చేసావు. నీట్గా ప్యాంటు షర్టు వేసుకున్నావు, సూటు బూటు వేసుకున్నావు, బయటికి బయలుదేరావు, బయటికి వెళ్ళావు. కానీ నీ ఒళ్ళు కంపు కొడుతుందే, ఎందుకని నువ్వు సరిగ్గా కడుక్కోలేదుగా, కాబట్టి నీ ఒళ్ళు కంపు కొడుతుందిగా. నువ్వు ఎంత సూటు బూటు వేసుకున్నా, ఎంత అలంకారం చేసుకున్నా, నువ్వు ఎంత మిస్ వరల్డ్ అయినా, మిస్టర్ యూనివర్స్ అయినా, లేదా అత్యధిక ధనవంతుడు అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, లేదు అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా, దేశంలో అత్యున్నతమైనటువంటి దేశం అమెరికా కదా, కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా వాడి ఆయన శరీరాన్ని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా ముందు. లేకపోతే శరీరం దెబ్బతింటుంది, కంపు కొడుతుంది. మరి కంపు కొడితే మిగిలిన వాళ్ళు ఎవరైనా నీ దగ్గరికి వస్తారా? రారు కదా. ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలి కదా. అలాగే ఇక్కడ కూడా నీ దేశం ఎంత బాగా, నువ్వు ఎన్ని డబ్బులు బాగా సంపాదించినప్పటికీ, ఎంత ధనాన్ని సంపాదించినప్పటికీ దేశం కోసం ఏం చేశావు, అదే ముఖ్యమైనటువంటిది. నేను చదువుకున్నానండి, సరేనండి, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో. నీ చదువు 10 మందికి పంచాలి కదా, పంచు. నువ్వు చదువుకున్నది ఏదో 10 మందికి తెలియజేయి. ఆ విషయాన్ని అందరూ గ్రహించేట్టుగా చూడు. ఆ విషయాన్ని గ్రహించడానికి, చదువుకోవడానికి చాలా కాలం పట్టింది. నువ్వు చాలా కష్టపడి చదువుకున్నావు. మిగిలిన వాళ్ళు అంత కష్టపడకుండా వాళ్ళకి తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా ఆ విషయాన్ని చెప్పు. ఆ విషయాన్ని చెప్పు. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి సంపద ఏదైతే ఉన్నదో దాన్ని 10 మందికి పంచు. శ్రీమంతుడు అంటే ఎవరు? ఎవడు ధనవంతుడు, ఎవడు శ్రీమంతుడు? ధనం ఉన్నవాడు ధనవంతుడు అని కేవలం పేరుకి మాత్రమే చెప్పుకుంటాం అంతే. శ్రీమంతుడు అంటే నువ్వు కోటాను కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్నంత మాత్రం చేత నువ్వు శ్రీమంతుడు అని నేను అనరు. ఎప్పుడంటారు? 10 మంది నిన్ను ఇష్టపడినప్పుడు, నువ్వు 10 మందికి ఉపయోగించేవంటి పనులు చేసినప్పుడు, అప్పుడు మాత్రమే నువ్వు శ్రీమంతుడు, ధనవంతుడు అని అంటారు. అలా కాకుండా నీ ధనాన్ని నీ దగ్గర ఎట్టు పెట్టుకుని నువ్వు దాచుకుంటే పరమ పిసినారండి. పిల్లికి కూడా బిచ్చం పెట్టడు, తాను తినలేదు, ఇతరులకు పెట్టలేదు. ఏమిటండి వాడు డబ్బులు సంపాదించేసినటువంటి పని ఏమిటి? దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? అలాగే చదువుకున్నటువంటి పండితుడు తాను చదువుకున్న శాస్త్రాలు ఇతరులకు చెప్పాలి. చెప్పకపోతే అలాంటి వాళ్ళే కదా బ్రహ్మరాక్షసై పుడతారు అని చెప్తూ ఉన్నది మనం. ఎవరు బ్రహ్మరాక్షసులు అంటే? అన్ని శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు, బ్రహ్మాండమైనటువంటి పాండిత్యం ఉన్నటువంటి వాడు. ఈ పండితుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే తను చదువుకున్నటువంటి చదువు తన దగ్గర ఎట్టు పెట్టేసుకున్నాడు. ఎవరికి చెప్పలా, ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది. ఇష్టపడలా, మరణించాడు. బ్రహ్మరాక్షసయ్య మర్రి చెట్టు మీద కూర్చున్నాడు పోయి. కాబట్టి నువ్వు సంపాదించుకున్నటువంటి చదువు కానీ, నువ్వు చదువుకున్నటువంటి చదువు కానీ, సంపాదించిన ధనం కానీ ఇతరులకు ఉపయోగించాలి. ఇదే సమాజ సేవ. నువ్వు ఏ రకంగా చేస్తావు వచ్చాయి, నీ చేత అయినటువంటి రీతిలో వచ్చాయి. నీ డబ్బులు ఖర్చు పెట్టేసి అందరి కోసం ఉట్టమూడియంగా డబ్బులు ఖర్చు పెట్టండి అని మనం అంటం లేదు. ఎలా చేస్తే బాగుంటుందో చూడు. ఇందాక అనుకున్నాం కదా, ఒక ఫ్యాక్టరీ పెట్టు, 10 మంది ఉద్యోగాలు ఇవ్వు. లేదా ఇంకేదైనా ఒక పని చేయి, 10 మందికి ఉపయోగించేవంటి పని చేయి, 10 మందికి అన్నం పెట్టేవంటి పని చేయి. సమాజ సేవ అవి చేస్తేనే భగవంతుడు నిన్ను మెచ్చుకుంటాడు. సేవలన్నింటిలోకి కూడా ఉత్తమమైనటువంటి సేవ ఏమిటి అంటే సమాజ సేవ. భగవంతుని పూజిస్తున్నామండి, పొద్దున్నే దీపారాధన చేస్తాం, భగవంతుడి దగ్గర కూర్చొని జపం చేస్తాం, దానివల్ల ఉపయోగమేం లేదు. అది కేవలం నీ స్వార్థం అంతే. అలా చేస్తే భగవంతుడు నీకు ప్రసన్నుడు అవుతాడు అని, నీ కోరికలు తీరుతాయి అని నువ్వు ఆ పనులు చేస్తున్నావు. అందుకే భగవంతుని కోరిక కోరేటప్పుడు నీ కోసం కాకుండా సమాజం కోసం, దేశం కోసం అయినా కోరితే ఆ కోరిక దెబ్బలు తీరుతుంది. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలరా భక్త అన్నాడు.
స్వామి నాకు మృత్యువు లేని జీవనము నాకు ఇప్పించవే అన్నాడు హిరణ్యకశ్యపుడు. అది కుదరదురా అబ్బాయి అన్నాడు. అదే నువ్వు నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవించేట్టుగా, వాళ్ళు కష్టపడి పనిచేసేట్టుగా వాళ్ళకి ఏదైనా వరవి స్వామి అని అడిగితే వెంటనే ఇచ్చేవాడు. ఎందుకంటే అది దేశం కోసం, సమాజం కోసం, ఇతరుల కోసం. కాబట్టి భగవంతుడిని ప్రార్థించేప్పుడు కూడా మన కోసం కాకుండా, మన స్వార్థం కోసం కాకుండా, ఇతరుల కోసం, దేశం కోసం, సమాజం కోసం కనుక మనం చేసినట్లయితే అటువంటి కోరికలే త్వరగా ఫలిస్తాయి, శీఘ్రమే సిద్ధిస్తాయి.